Hi, hello, namaste, vanakkam, sat sri akal, adab, kasakai, kem cho. This is again Adlu Satish Kumar from your YouTube official Numaish 2024 and Numaish official channels. Today I am blessed. बहुत दिन के बाद sir का time मिला है. He's so busy man taking care of the facilities and publicity convener, Mr. GV రంగారెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ టైం. మీరు హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో ఏదైనా పర్లేదు. మనకిది 83rd ఎగ్జిబిషన్. సో మీరు ఎలా ప్లాన్ చేశారు? బిఫోర్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎలాంటి కష్టాలు వచ్చాయి, దాన్ని ఎలా అధిగమించి ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అండ్ అనదర్ 1 week 10 days is there for the exhibition. So how you started, what all the facilities and how people helped you and what is today's plan, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏంటి, అంతవరకు మీ ఇష్టంగా మీరు ఎలా ప్లాన్ చెప్తారో చెప్పండి సార్. ఐ విల్ కట్ డౌన్ హియర్ అండ్ మీరు రంగారెడ్డి గారు మాట్లాడతారు. సో ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు మంగారెడ్డి గారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ఎగ్జిబిషన్ 83rd ఎగ్జిబిషన్ నుమాయిష్. 83 ఏళ్ళ నుంచి మేము నడుపుతున్నాము. ఈసారి కూడా ఎవ్రీ ఇయర్ చేసిన లాస్ట్ ఇయర్గా మాకు ఎగ్జిబిషన్లో పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మేము 45 daysలో చేసుకున్న దానికి మేము ఏ రోజు ఏ కార్యక్రమము, ఏమి ఫంక్షన్స్ అవుతున్నాయి, ఇక్కడ ఏవి స్టాల్స్ వచ్చినవి, ఇన్ఫర్మేషన్ విల్ గివ్ టు ది అవర్ వాయిస్ ఆఫ్ ఎగ్జిబిషన్ రేడియో ఉంటుంది. ఆ రేడియోలో నుంచి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము, అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటాము, అడ్వర్టైజ్మెంట్కి ఛార్జ్ చేస్తాము. దట్ ఇన్కమ్ కమ్స్ టు ఎగ్జిబిషన్. ఆ వచ్చిన ఇన్కమ్ను అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరము 22 లక్షల నుంచి 24 లక్షల పబ్లిక్ వస్తుంటారు సార్ ఎగ్జిబిషన్కు. అంటే ఈ వచ్చిన మొత్తం ఎగ్జిబిషన్కు స్టాల్స్, అదర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్, ఎవ్రీథింగ్ గోస్ టు ది 20 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కాలేజెస్. 35,000 students are studying in our colleges. This amount, 85% of this amount will go to the college expenditure. Only 15% మా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఉంటాయి ఇక్కడ. అలాగే మేము ఎవ్రీ ఇయర్లో చేసే ఈ కార్యక్రమం పిల్లలు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే గర్ల్స్ అమ్మాయిలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి 83 అంటే 65 years నుంచి మా పెద్దలు, మా అంటే సీనియర్స్ వాళ్ళంతా దీన్ని స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అవర్ జనరేషన్ ఆల్సో. ఎనీథింగ్ సార్? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను అడగాల్సింది ఏమంటారు సార్, మీరు పబ్లిసిటీ డిజైన్ చేశారు కదా, ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఆ ఈవెంట్స్ కానీ, అది ఎలా ప్రమోట్, పబ్లిక్ బయట ఉన్న పబ్లిక్ ఎలా రీచ్ చేయడానికి మీ స్ట్రాటజీస్ ఏంటి? దానికోసం మేము ఒక యూట్యూబ్ ఛానల్ మనం ఎంగేజ్ చేసి వాళ్ళ దాన్ని యూట్యూబ్ ఛానల్లో బయట పంపిస్తున్నారు. ఎవరైనా రానోళ్ళు అప్పుడు ఆన్ ది స్పాట్కి దే కెన్ ఇది ఛానల్ చూసుకోవచ్చు సార్. అట్లా ఉన్నాయి మీకు. ఇది ఫేస్ టైంలో, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ మనం ఎవ్రీ డే వీఆర్ లోడింగ్ దట్ ప్రోగ్రామ్. పబ్లిక్ కానీ చూసుకోవచ్చు. అటువంటిది మేము అడ్వర్టైజ్మెంట్లో లింక్ ఇస్తుంటాం ఎవ్రీ డే. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ పబ్లిసిటీ చేసేందుకు ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు కదా, పలానా స్టాల్ పలానా చేస్తుంది, ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ చేస్తున్నాయి, దానికి మినిమం ఛార్జెస్ ఎలా ఉంటాయి? ఎగ్జిబిషన్ చేస్తుంది వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలా, లేకపోతే మీరు తరఫు నుంచి ఏమన్నా ఎట్లుంటుంది? లేదు సార్, ఒక స్టాల్ ఉన్నది. ఆయన ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే ఆయన స్టాల్ గురించి ఒక్క రోజుకు ఆయన 10 times అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నానంటే ఆయన దగ్గర 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అంటే 45 days కోసం 1,18,000 ఇత్ జిఎస్టీ అవుతుంది. అది ఆ అమౌంట్ దే హ్యావ్ టు పే. అంటే రోజుకు 10 times మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్, 3 లాంగ్వేజ్లో 10 నో టోటల్ టుగెదర్ 10 times. అండ్ ఎనీథింగ్ నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఎగ్జిబిషన్కి రావాలనుకునే వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మళ్ళీ వచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్గా కావాలనుకునే వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి? ఎవ్రీ ఇయర్ ఇచ్చినట్లు మేము ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రావాలనుకుంటే మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళు 100% ఇప్పుడు ఉన్నారు, 20% న్యూ జనరేషన్ అంటే కొత్త వాళ్ళకి ఇస్తాము. అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడే అప్లై చేయొచ్చు. ఆన్లైన్ అండ్ డీడీ త్రూ దే కెన్ అప్లై, దే కెన్ రిజర్వ్ దేర్ చేసుకొని వీలు. మినిమం ఒక స్టాల్ సైజ్ ఎంత ఉంటుంది, దానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? 10/12 సార్. 10/12 ఒక స్టాల్, దానికి 75,000 రూపాయలు ఫర్ 46 days విల్ ఛార్జ్.
ఎలక్ట్రిసిటీ ఎక్స్ట్రా. ఎలక్ట్రిసిటీ అంటే ఎంత వరకు వాళ్ళకి చార్జ్ చేస్తారు? అంటే దట్ ఈస్ డిపెండ్ అపాన్ ది బల్బ్స్. ఒక బల్బ్ ఉంటే 150 రూపాయలు. ఎవ్రీ స్టాల్ కు సెపరేట్ మీటర్ ఉంటుంది మీటర్. సరే, పబ్లిసిటీ క్యాంపెయిన్ లో ఇంత ముందు పాంప్లెట్స్ వేసారు, అట్లా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. సో మీరు అన్నట్టుగా మనకు ఒక సోషల్ మీడియా ఉన్నది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది, యూట్యూబ్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ అవర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండ్ రంగారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు మేము వీడియో స్టాల్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు నుంచి సారు ప్రోద్బలంతో సారు పుష్ చేయడం వల్ల మాకు ఇప్పుడే సెక్రటరీ గారు కూడా టైం ఇచ్చారు. సో సార్ తర్వాత మేము సెక్రటరీ గారిని ఇంకా వేరే విషయాలను కనుక్కొని తెచ్చుకుంటాము. మీకేమైనా ప్రశ్నలు ఉంటే as Rangareddy sir told us, any doubts you have, you can contact to the helpline, or you can directly call to this number. We'll give you in description on the screen when he is talking also. So you want to book a stall in advance, you can come now. Forms are available and there is a sale on the చాలా మంది అంతా లాస్ట్ లో సేల్ కూడా ఇస్తుంటారు. Publicity is wonderful. Anybody wants to do publicity, please contact Rangareddy sir and his team. Sir, మీ టీంలో ఎంతమంది ఉంటారు? సార్, మా టీంలో రేడియో అనౌన్స్మెంట్ 10 మంది ఉంటారు, అసిస్టెంట్ ఒక 4 ఉంటారు, సూపర్వైజర్లు ఒక 5 మంది ఉంటారు. దే ఆర్ టేకింగ్ ఆల్ ది ఎగ్జిబిషన్. Okay. And anything they have to pay is through DD, yes sir? Yes, through DD only. Yeah, through DD they have to pay the amount, whatever the charges. And I've seen a tariff 800 rupees per one day, one time కదా? అవును, కరెక్ట్. 800 rupees per one day, one time. ఇక మీరు ఎక్కువ రోజులు పెంచుతున్నా కొద్దీ మీకు డిస్కౌంట్ వస్తుంటుంది, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ వస్తుంటాయి. వన్ డే 800 కాదు సార్. 1 స్టాల్ అడ్వర్టైజ్మెంట్ 36 days చేయాలనుకుంటే 10 times పర్ డే చేస్తాము. దానికి 1,18,000 అవుతుంది విత్ జిఎస్టీ, ఇంక్లూడింగ్ జిఎస్టీ. If it is just one day, 2 day or one time, 2 time, అట్లా ఉండదు. దానికి 40,000, 60,000 దాని మీద డివైడ్ చేసి చేస్తాం. okay, the tariff will be available with Rangareddy sir. He is a convener. GV Rangareddy sir ని కలవండి, ఆయన నంబర్ కూడా మీకు పెడతాము అండ్ అఫీషియల్ నంబర్ కూడా మీకు పెడతాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నుమాయిష్ అఫీషియల్ అండ్ నుమాయిష్ 2024 ఛానల్. ఒకసారి సబ్స్క్రైబ్ నుమాయిష్ 2024, నుమాయిష్ అఫీషియల్ అనండి సార్. ఓకే, నుమాయిష్ 2024 And Numayish official. Subscribe to Numayish official. Numayish 2024. Thank you, sir. Thank you very much. Thank you, sir. అలాగే మేము సార్తో కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం జీవి రెడ్డి గారు. మీ టీం అందరినీ మేము మీ పేరు చెప్పి మేము అందరితో తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.